నేడు మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు తేదీ 21 జూన్ 2014 నాడు ప్రారంభించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. విద్యార్థులందరి చేత ఈ యోగా దినోత్సవాన్ని కులాలకు అతీతంగా మరియు మతాలకు అతీతంగా కూడా ఈ యోగా దినోత్సవాన్ని ప్రతి ఒక్క విద్యార్థితో ప్రతి పాఠశాలలో జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ యోగా అనేటువంటిది ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ యోగాసనాలు వేసినట్లయితే వారికి మానసిక ఉల్లాసం కానీ మానసికంగా వారు ఇంకా ఉన్నతంగా ఎదిగేటటువంటి అవకాశం కానీ శారీరకంగా వారు పొందేటటువంటి రుగ్మతల నుండి దూరం చేసేటటువంటి అవకాశం కూడా యోగా ద్వారా ఉంటుంది. కాబట్టి ఈ యోగాని ఒక దినచర్యగా భావించి ప్రతిదినము ప్రతి ఉపాధ్యాయుడు యోగా చేసినట్లయితే వారి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను మానసిక రుగ్మతలు కావచ్చు, శారీరక రుగ్మతలు కావచ్చు, వాటిని అన్నిటిని కూడా తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మన సాంప్రదాయ పరంగా మొదటి నుండి మన పురాతనలో చెప్పిన విధంగా యోగా అనేటువంటిది ఒక దినచర్యగా భావించి ప్రతి ఒక్కరూ యోగాను చేసినట్లయితే మనకు శారీరక ఉన్న రోగాలన్నీ కూడా తొలగించుకుంటారు. అదేవిధంగా ఈ యోగా అనేది మన భారతదేశంలో పుట్టినటువంటి మన పురాతనలో వచ్చినటువంటి యోగాసనం. దాన్ని అనుగుణంగా మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తేదీ 21 జూన్ 2014 నాడు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించడం ఏదైతే జరిగిందో అది మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఇతర దేశాలన్నింటికి కూడా ఇది ప్రాచుర్యం చెందడానికి అవకాశం కల్పించడం జరిగింది. అందుకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 21 జూన్ నాడు మన గౌరవీయ ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ వారు ఇచ్చినటువంటి సర్కులర్ ఆధారంగా ప్రతి పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థి 21 జూన్ ఒక 1 అవర్ వరకు కంపల్సరీ యోగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మన అన్ని పాఠశాలలో కూడా మేము యోగా అన్ని పాఠశాలలు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి మన ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుని అనుగుణంగా ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు ఒకే కాకుండా మరియు ప్రజలంతా కూడా తమకు తోచిన రీతిలో ఈ యోగాసనాలన్నీ కూడా నేర్చుకున్నట్లయితే మనము ఆనందదాయకమైనటువంటి శరీరాన్ని కలిగి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి అందరూ ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఒక్కరూ ప్రతి ఆఫీసులో పనిచేసే వారితో పాటు మన ఇతరత వేరే పనులు వృత్తుల వాళ్ళు కూడా అందరూ కూడా యోగాలో పాల్గొన్నట్లయితే అందరికీ శరీరంగా మంచి రుగ్మతలన్నీ కూడా తొలగించుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కంపల్సరీ అందరూ పాటించాలని ప్రతి ఒక్కరు దీని యోగాసనాలు 21 జూన్ నాడు చేయాలని కోరుకుంటూ అందరి ఆరోగ్యమే మహాభాగ్యంగా జీవించాలని కోరుకుంటూ సెలవు.